హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను మన ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌కి చాలా యూజ్‌ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్‌ని అమెజాన్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అవేంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి మనం తరచుగా డైలీ ఇంట్లో యూజ్ చేసే వస్తువులేనండి. వీటి వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది. నేనిప్పుడు అది మీతో చెప్తాను. అవేంటంటే మైక్రో ఫైబర్ డస్టర్ ఒకటి, 2 హ్యాండిల్ సెట్స్ అండ్ అలాగే మనం డిషెస్ వాష్ చేయడానికి మల్టీపర్పస్ స్క్రబ్బర్ ఒకటి అండ్ అలాగే స్టెయిన్‌లెస్ స్టీల్ స్క్రబ్బర్ ఒకటి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. అందులో మొదటిది ఈ మల్టీపర్పస్ స్పాంజ్ స్క్రబ్బరు. మనం సాధారణంగా కిచెన్‌లో ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కి తెలుస్తుంది గదా! ఈ స్క్రబ్బర్‌లని యూజ్ చేస్తాము. ఇవేంటంటే మనము ప్రతి 15 డేస్‌కొకసారి అట్‌లీస్ట్ ఒక 20 డేస్‌కి ఒక స్క్రబ్బర్‌ని చేంజ్ చేయాల్సుంటుంది కదా! అదే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కిచెన్ స్క్రబ్బర్‌లయితే రీయూజబుల్ అండి. మనము వాడినన్ని రోజులు వాడుకొని ఎవ్రీ టైమ్ మనం బట్టలు ఉతికేటప్పుడు మనం చేత్తో ఉతికేటప్పుడు బట్టలతో పాటు అన్నా ఉతుక్కోవచ్చు. లేదంటే అట్‌లీస్ట్ మిషన్‌లో వేస్తాం కదా! వాషింగ్ మిషన్‌లో అందులో గూడా వేసి వాష్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ మనం వాష్ చేసుకొని, క్లీన్ చేసుకొని, ఎండలో ఎండబెట్టుకొని గూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఎవ్రీ 10 డేస్‌కి, 15 డేస్‌కి, 20 డేస్‌కి దీన్ని చేంజ్ చేసి పారేయాల్సిన పనుండదు గదా! అలాగా. సో, ఇది సెకండ్‌ది. నేనైతే దీంతో చాలా కుస్తీలే పడ్డానండి కిచెన్‌లో. ఇదేంటంటే స్టీల్ స్క్రబ్బరు. అందరికీ తెలిసుంటుంది. స్టీల్ స్క్రబ్బర్ మనం ఏదైతే జిడ్డుంటుందో పాత్రలకి వాటిని పాల గిన్నెలు, అలాగే ఆయిల్ జిడ్డుంటుంది గదా! మనము నూనె వస్తువులు చేసినప్పుడు ఆ జిడ్డనేది ఆ పాత్రలకి చాలా గట్టిగా అంటుకుంటుంది గదా! ఆ నూనె జిడ్డు మరకల్ని ఈ పాల గిన్నెలని అలా ఏదైతే ఎక్కువ స్ట్రెయిన్ పెట్టి చేస్తామో అటువంటి గిన్నెలని మనం స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తాం కదా! అవి పీచులు పీచులుగా వచ్చేయకుండా ఇలా ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ స్క్రబ్బర్‌ని యూజ్ చేయటం వలన ఇది విత్ క్లాత్‌తో వస్తుంది. అంటే మన షింక్ పాడవకుండా ఉంటుంది. నేనైతే చాలా బాగా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది చివరిదండి మూడవది. దీనిని మైక్రో ఫైబర్ క్లీనింగ్ డస్టర్ అంటారు. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే బూజులు దులిపే కర్ర. దీనికి 2 హ్యాండిల్స్ అయితే ఇచ్చేశారు. ఒకటి షార్ట్‌ది చాలా చిన్నగా ఉంటుంది. ఇంకొకటి ఎక్స్‌టెన్షన్ చేసుకునేది. అంటే టెలిస్కోపిక్ రాడ్ అని మనకు ఎంత పొడవు కావాలంటే అంత హైట్, అంత చిన్నదిగా అడ్జస్ట్ చేసుకునేదానికి. ఇది వచ్చి ఫెదర్ డస్టర్ అన్నట్టు. ఇది ఒక డస్టరు. అండ్ ఫైనల్‌గా ఈ డస్ట్ క్లీనింగ్ పార్ట్. మనకివన్నీ కలిపి ఒక ప్యాకేజ్‌లో వచ్చాయన్నట్టు. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ముందుగా మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్ ఈ రాడ్‌ని మనము ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ డస్టర్ అయితే యూజ్ చేసి క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ డస్టర్‌ని దీనికి చివర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేసే దాంతో ఫ్యాన్ తుడుచుకోవచ్చు. మనకు కిటికీలుంటాయి కదా! అక్కడ అద్దాలు, గ్లాసెసు, విండోసు, డోర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. దుమ్ము పట్టుంటే వాటిని క్లీన్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఇది ఫెదర్ క్లీనర్ డస్టర్ అన్నట్టు. దీనిని మనం సాధారణంగా టీవీ క్లీన్ చేసుకుంటాము. షోకేస్‌లలో మనం కొద్దిగా చిన్న చిన్న గాజు బొమ్మల్ని అలా పెట్టుకుంటాం గదా! టాయ్స్. వాటి మీద దుమ్ము పడుంటే ఆ టీవీ ముందరుండే పార్ట్స్‌ని, టీవీని, గ్లాస్ పార్ట్స్‌ని అలా వాటిని ఏదైతే సున్నితంగా ఉంటుందో అటువంటి వాటిని ఈ ఫెదర్ డస్టర్‌తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చివరిది బూజులు దులిపేది. దానికైతే మనము ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకొని, దీనిని మనం ఆ చివరలో సెట్ చేసుకునేసి, మన గోడలు కొన్ని హైట్‌గా ఉంటాయి. కొన్ని రూమ్స్ దగ్గర చిన్నదిగా ఉంటుంది కదా! ఆ హైట్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. మళ్ళా అలాగే నేను ఇది తీసి అలాగే పక్కన పెట్టాననుకోండి, నాకీ చిన్న పిల్లలు ఏం చేస్తారు తీసుకొచ్చి వాటితో కూడా ఆడుకుంటారు. అన్ని బొమ్మలు సరిపోదు. అందుకే వీటిలిని చక్కగా మడతపెట్టి మళ్ళీ మనం ఆ బాక్స్‌లో పెట్టి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ హైట్‌ని చక్కగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ క్లీన్ అయితే చేసుకునేయొచ్చు. ఈ వీడియో అయితే ఇంతేనండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ అలాగే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్లా కాదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.